వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకిప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. తెలంగాణ ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు వెళుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, మెడికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సాధించేందుకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఇన్వెస్టర్లు, కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో కూడా ఈ బృందం పర్యటించనుంది. ఇప్పటికే ఉన్న భాగస్వాములను మరింత పటిష్టపరచుకోవడంతో పాటు కొత్త ఒప్పందాలు చేసుకోనుంది. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో ఉన్న అనుకూల అంశాలు, మౌలిక సదుపాయాలను పారిశ్రామికవేత్తలు, సంస్థలకు వివరించనుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అధికారులు పలు కంపెనీలతో ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వాటిని ఈ పర్యటన సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. చూసారుగా, ఇవి ఈ టెక్ టాపిక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.